10 ఏళ్ల పాటు ఉద్యోగుల గొంతు నొక్కిన హర్షరావు నేడు నీతులు చెప్తుంటే గోడలే కాదు కూర్చున్న కుర్చీలు కూడా నవ్వుతున్నాయి. మీది ప్రజాప్రేమ కాదు, అధికారం కోల్పోయిన ఆక్రోశం అని వర్ణిస్తున్నాయి. నాడు పీఆర్సీని ఏళ్ల తరబడి నొక్కిపెట్టిన చరిత్ర మీది కాదా? ఇప్పుడు సిగ్గు లేకుండా ప్రజాప్రభుత్వంపై బురద జల్లుతారా? మీ నోటి నుంచి ఉద్యోగులు అనే పదం రావటం ఈ రాష్ట్రానికే అవమానం. నాటి బీఆర్ఎస్ పాలనలో 1వ తారీఖున జీతం రాక, లోన్ ఈఎంఐలు కట్టలేక మధ్యతరగతి ఉద్యోగి ఎంత క్షోభపడ్డాడో తెలంగాణ ఏ మాత్రం మర్చిపోలేదు. పీఆర్సీ అడిగితే లాఠీలు, డిఏ అడిగితే జైళ్లు. ఉద్యోగులను కేవలం ఓటు బ్యాంకులా వాడుకొని వారిని సచివాలయంలోకి కూడా రానివ్వని గడీల పాలన మీది. మీ రాజకీయ క్రీడలో ఉద్యోగులను పావులుగా వాడుకోవడం మానుకోండి. మీ అబద్ధాలను చూసి తెలంగాణ సమాజం పూర్తిగా అసహించుకుంటోంది. ఖజానాను ఖాళీ చేసి లక్షల కోట్ల అప్పుల భారాన్ని తెలంగాణ నెత్తిన పెట్టిపోయారు. నాడు మీరు చేసిన తప్పులకు వడ్డీలు కట్టడానికే సగం బడ్జెట్ సరిపోతుంటే ఈ ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకుంటూనే ప్రజాప్రభుత్వం ఉద్యోగులకు భరోసానిస్తోంది. 10 ఏళ్ల మీ పాపాలను కడిగేయడానికి ప్రజాప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా సాహసోపేతమైన నిర్ణయాలతో ఉద్యోగికి తోడుగా నిలుస్తుంది ఈ కాంగ్రెస్ సర్కార్. ప్రజాప్రభుత్వాన్ని విమర్శించే ముందు ఒక్కసారి మీరు చేసిన పాపాలను గుర్తు తెచ్చుకోండి. తెలంగాణను ఆర్థికంగా దివాళా తీయించిన పాపం మీది. ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత ప్రజాప్రభుత్వానిది.